ప్రపంచంలో అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్లో జరగనున్న కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాలు ఉన్నాయి. మహాకుంభమేళాకు వచ్చే వారి కోసం ఇప్పటికే కేంద్రం, యూపీ ప్రభుత్వం ఎన్నో రకాల ఏర్పాట్లు చేసింది. మరోవైపు కుంభమేళా ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అధికారులు పూర్తి నిషేధం విధించారు. ప్రపంచంలో అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళ. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఈ కుంభమేళాను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి మహాకుంభమేళాలో దాదాపు 40 కోట్ల నుండి 45 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రయాగరాజ్కి వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అధికారులు ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళా వచ్చే ఏడాది జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ కుంభమేళా సమయంలో లక్షలాది అఘోరీలు అక్కడికి చేరుకుంటారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తుంటారు. మరోవైపు ఈ మహాకుంభమేళా కార్యక్రమం కోసం యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రయాగరాజ్లో కుంభమేళా జరిగినప్పుడల్లా పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానం ఆచరించడానికి వస్తారు. అయితే ఇప్పటి వరకు వీరి సంఖ్యను లెక్కించడానికి ఖచ్చితమైన సాంకేతికత లేదు. ఈసారి యోగి సర్కార్ ఏఐ కెమెరాలతో పాటు అనేక ఇతర సాంకేతికతలను ఉపయోగిస్తోంది. తద్వారా మహాకుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుడిని లెక్కించి వారిని ట్రాక్ చేయవచ్చు. ఘాట్కు వచ్చే భక్తులపై పూర్తి దృష్టి ఉంటుంది. ఈ వ్యవస్థ ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పూర్తిగా చురుగ్గా ఉంటుంది. ఎందుకంటే స్నానం చేసే ప్రధాన సమయం ఇదే. ఇంతకుముందు మాఘమేళా సమయంలో కూడా ఈ పద్ధతులను ఉపయోగించారు. దీని ద్వారా హెడ్ కౌంట్ను 95% వరకు ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే మహాకుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ మహాకుంభమేళా అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనుందని అధికారులు భావిస్తున్నారు. చెత్త నిర్వహణ అనేది ఒక ముఖ్యమైన సమస్య. ఎందుకంటే ప్లాస్టిక్ సహా నీటిలో కరగని పదార్థాలతో సహా పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోతుంది. నీటి కాలుష్యం మరొక ప్రధాన ఆందోళనగా మారింది. ముఖ్యంగా నదులలోకి చేరే వ్యర్థాలు, కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. మరోవైపు భారీ ట్రాఫిక్, డీజిల్ జనరేటర్ల వాడకం, నైవేద్యాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. మహాకుంభమేళాలో తాత్కాలిక మౌలిక సదుపాయాలు, శిబిరాలు నిర్మించడం వల్ల అటవీ నిర్మూలన జరుగుతోంది. లౌడ్ స్పీకర్లు, మతపరమైన మంత్రాల నుండి వచ్చే శబ్ద కాలుష్యం మానవ ఆరోగ్యం, స్థానిక వన్యప్రాణులను కూడా ప్రభావితం చేస్తుంది. వ్యర్థాలను వేరు చేయడం, పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం, బయోడిగ్రేడబుల్ పదార్థాల వాడకంతో సహా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, స్థిరమైన నీటి నిర్వహణ వంటి కార్యక్రమాలు నదుల కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇవి పండుగ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పర్యావరణ బాధ్యతను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహాకుంభమేళాను మరింత నిలకడగా నిర్వహించేందుకు సంఘం, నగర అధికారులు కుంభమేళా మైదానంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పూర్తి నిషేధం విధించడంతో సహా అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. బదులుగా డోనా పట్టాల్, కుల్హర్ లాంటి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను స్టాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత మహాకుంభమేళాను ప్రోత్సహించేందుకు 400 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్యార్థులను స్వచ్ఛత అంబాసిడర్లుగా నియమించారు. 1500కు పైగా గంగా సేవదూతలు పారిశుద్ధ్య ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి శిక్షణ పొందుతున్నారు. అవసరమైన మేరకు వారి సంఖ్యను కూడా విస్తరించనున్నారు. హర్ ఘర్ దస్తక్ అనే పేరుతో తలపెట్టిన ప్రచారం ప్రతి ఇంటిని పరిశుభ్రత డ్రైవ్లో పాల్గొనేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా మహాకుంభమేళాలో పర్యావరణ పరిరక్షణ కోసం సైతం చర్యలు తీసుకుంటున్నారు. మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం, యూపీ ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేసింది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.